భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం సుజాతనగర్లో సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాసాని ఐలయ్య సంస్కరణ సభలో వామపక్ష ఇతర పార్టీల రాష్ట్ర కేంద్ర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం శ్రేణులు భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ర్యాలీలో సిపిఎం కేంద్ర నాయకులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం కాసాని ఐలయ్య దంపతుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్కరణ సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, నిజమైన కమ్యూనిస్టు అంటే ఎలా ఉండాలో తెలిపే అనేక పుస్తకాలు ఉండొచ్చు, చైనా, రష్యా లాంటి సాహిత్యాలు ఉన్నా అసలు నిజమైన కమ్యూనిస్టు ఎలా ఉండాలో కాసాని ఐలయ్యను చూసి నేర్చుకోవాలని తెలిపారు. కాసాని ఐలయ్య అనేక ఉద్యమాలు చేసి నిర్బంధాలు, జైలు జీవితాలు అనుభవించారన్నారు. సాదాసీదా జీవితాన్ని గడిపిన ఐలయ్య దంపతుల మరణం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు పార్టీ రాష్ట్ర కమిటీకి తీరని లోటన్నారు. ఐలయ్య గారి గురించి కొంత నేర్చుకోవాలి, ఆయన చెప్పిన విషయం పాటించాలి. ఐలయ్య నీ ఆశయం సాధిస్తామని చెప్తున్నాం. సాధిస్తాము అంటే ఆయన బాటలో నడుస్తున్నామని చెప్తున్నాం. ఆయన బాటలో నడవటం అంటే నిరంతరం ప్రజల విశ్వాసం పొందడానికి మనం ఏం చేస్తున్నాం, ప్రజల్లో నిరంతరం వాళ్ళు అంటి పెట్టుకుని వాళ్ళ కష్ట సుఖాల్లో ఏం పాతుపంచుకుంటున్నాం అనేది గుర్తుంచుకోగలిగిన ప్రతి కమ్యూనిస్ట్ కార్యకర్త ఐలయ్య బాటలో నడిచినట్టే. ఆ రకంగా గుర్తుంచుకొని ప్రతి కార్యకర్త ఆ ప్రజల బాటలు, ప్రజా పందాలు నడవడానికి ప్రయత్నం చేయాలని ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక రెండో మాట, ఐలయ్య మరణం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జరిగింది. ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితులు కమ్యూనిస్టులకు చాలా కష్టకాలం. అది కమ్యూనిస్టులు అంటే సిపిఎం, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ, ప్రజాపంద, ఇంకా రకరకాల పార్టీలు లేదా దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న గ్రూపులు, మొత్తం ప్రపంచంలోనే కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఒక కష్టకాలం వచ్చింది. కమ్యూనిస్ట్ ఉద్యమం అనేది చాలా ఆదర్శంగా ముందుకు పోవాల్సినటువంటి గొప్ప సిద్ధాంతం. అది పేద ప్రజల దోపిడీకి వ్యతిరేకంగా జరిగినటువంటి ప్రతి ఉద్యమంలో తన పాత్రను నిలబెడుతూ ప్రజల్ని సంఘటితం చేస్తూ అలాంటి పోరాటాలు నడిపినటువంటి నాయకుడు ఆయన. అలాంటి పోరాటాలు దేశంలో, రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే అనేక ఆటుపోటులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, కేసులు వచ్చినాయి, జైళ్ళ పాలు కావాల్సిన పరిస్థితి వచ్చింది, దాడులకు గురైనటువంటి పరిస్థితి ఉంది, హత్యాయత్నాలు కూడా జరిగాయి. అయినా సరే వాటికి నెరవకుండా గట్టిగా నిలబడి ఒక కమ్యూనిస్టుగా ఎలా ప్రజల తరఫున పోరాడాలో నిరూపించేటటువంటి పద్ధతుల్లో ఈ ఉద్యమాలని ముందుకు నడిపినటువంటి నాయకుడు ఆయన. కాబట్టి అలాంటి ఉద్యమాలు నడుపుతున్నటువంటి ఈ క్రమంలో ఈరోజు కమ్యూనిస్టు ఉద్యమాల మీద అనేక ఆటుపోటులు, ఎదురు దాడులు జరుగుతున్నటువంటి ఈ సందర్భాన ఈ ఉద్యమాల్ని మరింత ముందుకు నడపాల్సినటువంటి ఈ సందర్భంలో ఐలయ్య గారు లాంటి వాళ్ళు అనుభవం కలిగినటువంటి పోరాట